హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ వేపుడు తక్కువ నూనెతోని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. కాకరకాయలు నీట్గా కడుక్కోవాలి. కడిగి ఒక జాలీలో వేసుకొని నీళ్ళు అడిచిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి ముక్కలు. ఈజీగా అయిపోతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది. అందులో వేసేటివి కూడా ఐటమ్స్ ఏం పెద్దగా లేవు, పెద్ద హంగామా చేయాల్సిన పని లేదు. మామూలుగా అన్ని కూరల్లాగానే సింపుల్గా. దీనికి కావాల్సినవి కూడా ఇక్కడే ఉన్నాయి. కాకరకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఇప్పుడు తరుగుతా. కొత్తిమీర పెద్ద వేసేటి అన్నీ పెద్ద ఏం లేవు కదా, నేను అవి సపరేట్ చూపించలేదు. ఉప్పు, పసుపు. ఇప్పుడు ఉప్పు పసుపు ఇందులో వేసుకున్నా నేను. ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కిందికి మీదకి ఇట్లా అనాలి. ముందే పసుపు వేసిన తర్వాత చేయి పెడితే చేతికి అంటుతుంది పసుపు అంతా. అందుకని ఒకసారి కిందికి మీదకి అనుకున్న తర్వాత మనం ఒక స్పూన్తో కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేతితోటి ఇట్లా పిసికినట్టు చేసి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఒకసారి ట్రై చేయండి మీరు. ఆయిల్ తక్కువ, చేదు ఉండదు, చేసేది కూడా సింపుల్గా, ప్రాసెస్ పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అవుతుంది అంతే, అది పెద్ద ఎక్కువ ఏం కాదు. జీరా వేసుకున్నా, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఫుల్గా వేడైన తర్వాత వేయద్దు, మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసిన, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నా. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ ఎంత వేసినా నేను కొంచెమే వేసిన, ఆనియన్స్ మందమే వేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్క వేసుకున్నా నేను. అది కచ్చపచ్చగా దంచిన, మెత్తగా దంచలేదు. మెత్తగా చేస్తే అడగంటుకుంటుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నా. అందులో కొంచెం వాటర్ వచ్చినాయి కింద, సాల్ట్ వేసినాం కదా, వాటర్ పడకుండానే ముక్కలు వేసుకోవాలి. ఆ వాటర్ మీరు తర్వాత చేయదు తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. అంతా కలుపుకోవాలి. నేను మధ్యలో కూడా ఇంకోసారి కలిపినా కానీ చూపించలే, వీడియో పెద్దగా అయిపోతుందని. అడగంటకుండా కలుపుకోవాలి. ఆయిల్ కనిపిస్తుంది, అసలు గిన్నెకి ఆయిల్ కూడా లేదు, చాలా తక్కువ వేసుకున్న ఆయిల్. ఇప్పుడు కొంచెం కారం,
నేను కొంచెం తురుముకున్న కొబ్బరి వేసుకున్నా, కొబ్బరి పొడి ఒక 2-3 స్పూన్లు అవుతుంది కొబ్బరి పొడి. దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ రెడీ అయింది. స్పూన్ కూడా ఆయిల్ అంటుతుందా కానీ చూస్తుండ్రా మీరు? ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నా, చేదు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.